మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అవ్వాలనంటే ఒక కనెక్షన్ ఉండాలి, ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్ రావాలి. అంటే ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఒకడు వచ్చి నాకు ఇలాంటి టైంలో ఇలా వచ్చాడు, ఇలా ఉన్నాడు, పక్కన ఉన్నాడు అని చెప్పి కనెక్ట్ అయ్యి, అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నాకు అందరూ ఒకలా చూసే నేను ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతా. అలా మీ ఇద్దరికి ఒక పాయింట్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది, ఒక సిచ్యువేషన్. మేము అంటే హెల్పింగ్ నేచర్ కళ్ళతో మాట్లాడేసుకుంటున్నారు కదా, ఏ పాయింట్ చెప్దామా? ఎక్కువ మా ఇద్దరు పాయింట్స్ ఎట్లా కలిసాయంటే కైండ్నెస్ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, లో టైమ్ లో ఉంటాం. ఇప్పుడు తను లో ఫీల్ ఉందంటే నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళిపోతా తన ప్లేస్ కి. నేను ఎక్కడ లో ఫీల్ ఉందా అని చెప్పగానే తను వచ్చి నా పక్కన ఉంటది, ఒక ధైర్యం లాగా. అట్లా నాకు చెప్పొచ్చు, నేను వచ్చి ఉండేవాడిని మీ ఇద్దరి మధ్యలో. నీకు వేరే ఫ్రెండ్స్ ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వేరే వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడం, నో గాసిప్, నో గాసిప్. మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే. అదొకటి. ఇంకా ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే. మాకు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్లీ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం, అది ఎవరు నమ్మని విషయం. కానీ సీరియల్స్ చేసే యాక్టర్లు గాసిప్లు ఎక్కువ మాట్లాడుకుంటారు. దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం, మాట్లాడుకుంటారు. కానీ మేము వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరన్నా వచ్చి చెప్తున్నా అవునా ఓకే అంతే, అక్కడి నుంచి బాయ్. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి అది వేరే వాళ్ళకి చెప్పడాలు అలా ఏం ఉండదు. అందువల్ల మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అయిన ప్రాసెస్ లో మా ఇద్దరికి తెలిసిన విషయం రీసెంట్ గా ఏంటి అంటే, అందరూ ఏది పర్ఫెక్ట్ ఉండరు. నీలో కొన్ని లైక్ తప్పులని కాదు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, నువ్వు కొన్ని కాన్ఫిడెంట్ గా ఉండలేవు. అలా నేను ఏదైతే ఉండలేనో అంశు బ్యాలెన్స్ చేస్తుంది. అది అంశు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా. సో అలా మా ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒకరు లేకుండా ఇంకొకరు బయటికి వెళ్ళలేము మేము. యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. మళ్ళీ టచ్ పట్టుకు మళ్ళీ విడిపోకూడదు. అందుకే చెప్పా ఉడ్డేట్ అంటారు, మాట్లాడుతున్నప్పుడు పట్టుకుంటా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది. ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు పరిచయం అంటే అలాగనట్లే, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో, ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంశు ఇది. దానికి వచ్చినప్పుడు ఎవరు పంపిస్తున్నారు ఫోటోస్? మా మమ్మీ. నెంబర్ నేను ఫోటో పంపిస్తాను. బానే సరదాగా ఒకటి పడి ఉంటది అట్లా. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అవునా? ఏ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. నేను అంటే ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు, ఎవరికి నచ్చుతా. ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి నువ్వు. జుట్టు రాని హెయిర్ స్టైల్ తీసి మంచిగా వస్తా. ఇంకోటి కాదు, చాలా అడుగు, చాలా ఉన్నాయి. నాకు డౌట్లు. ఉడ్లు సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారో, సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇబ్బందులు ఉన్నాయని నేనంతవరకు విన్నా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు. కానీ ఉంటాయా అంటే షిట్ ఈజ్ ఎవ్రీవేర్ శివ. జనరల్ గా చెప్తున్నా, మన ఫీల్డ్ అనే కాదు, ఎవ్రీవేర్, ఇట్స్ ఎవ్రీవేర్. నువ్వు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ లీనియన్స్ ఇస్తే ఎవరైనా లీనియన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్. సో మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమీ ఉండదు. హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా. చాలా కాంట్రవర్సీస్ చూసారు మీరే, మీకు తెలుసో లేదో, యూట్యూబ్ లోనే డైరెక్ట్ గా వచ్చి అమ్మాయిలు నార్మల్ గా టెలివిజన్ లో, ఇండస్ట్రీయే కాదు టెలివిజన్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి. కొన్ని రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఈ క్యారెక్టర్ ని ఇలా అనుకోవడం, ఇలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు. కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతాను. సీరియల్ చేస్తున్నావా? చెప్పట్లేదు ఏంటి? చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు ఇలా ఎదురవ్వలేదు. అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ, బట్ స్టిల్ ఎలా అంటే
నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు, Hmm. రైటర్ కి ఫేవర్ గా లేవు, లైక్ డేట్స్ ప్రాబ్లమో లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది ఐ ఫెల్ట్. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో, నాకు అనిపించింది. నాకేమో ఎప్పుడు అనిపించింది నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది రాదు. నేను చూస్తేనే ఫస్ట్ భయపడిపోయి ఎందుకు నేను గెలకడం ఎగ్జాక్ట్లీ కదా అన్నారా, చెప్పారు ఎవరైనా? అయ్యో ఎంతమంది ఎలాంటి సిచ్యువేషన్? ఎవరు నా వరకు రారు అసలు, అట్లా నన్ను టచ్ చేసే సిచ్యువేషన్ ఎప్పటి వరకు రాలేదు ఎవరు. లేదు, నార్మల్ గా చూసినట్టు ఇంత ఎందుకురా మనకి. సీరియస్ ఫేస్ పెడుతుంది. నేను ఎందుకు అలా పెడుతున్నా ఫేస్? అది నా ఫేస్, నేను లోపల నవ్వుతూనే ఉంటా, నేను చాలా ప్రేమతోనే ఉంటా, కాకపోతే అది నా ఫేస్ రేస్ గుర్రం శృతి హాసన్ type. ఆ టైప్ లోపల నా ఫేస్ సీరియస్ గా ఉంటది. సో ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. అవును, ప్లీజ్ నా ఫేస్ అలా ఉంటది తప్ప నా మనసు చాలా వెన్న ప్రేమ. ఓకే. కాదావే కాదావే అవునరా, మరి చెప్పు. అవునవును, చెప్పు. పాప మంచిదిలే. నేను మంచిదిరా, చాలా మంచిదిరా. యాక్చువల్లీ పద్ధతి అంటే అంశు, శ్రీప్రియ, మీరు ఇది. కానీ డి షో వచ్చాక నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను మీ మీద. వెస్ట్రన్ స్టైల్లో లైక్ మా కాస్ట్యూమ్స్ లో అంశుని ఎప్పుడు అలా చూడలేదు ఎవరు. మనం గోవా వెళ్ళిన పిక్చర్ గోవాది కాదు, డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఏదో కాస్ట్యూమ్ వేసినప్పుడు కానీ దాని మీద నేను ఒక ఆర్టికల్ చూసా, ఒక పేపర్ లో వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ చూసా. ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద. దానికి రీజన్స్ ఏంటి? అట్లేం లేదు, అంటే నా కంఫర్ట్ జోన్ వరకు నేను క్లాత్స్ కానీ నా కంఫర్ట్ జోన్ వరకు నేను యూజ్ చేస్తాను. సో అది ఓకే. అంటే డాన్స్, ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేము కదా. ఓకే, నా కంఫర్ట్ జోన్ వరకు నేను వేసుకొని చేశాను. కానీ దీనికి నేను ఒక చిన్న జస్టిఫికేషన్ ఇస్తా. సీరియల్ లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. ఇప్పుడు నా క్యారెక్టరే శారీ కట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అందులో. సో శారీ కట్టుకొని అలాగే ఉంటాను. ఇప్పుడు బయట లైఫ్ లో కూడా నేను శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానంటే ఎట్లా కాదు, ఇక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. కానీ నేను ఎప్పుడు చూడలేదు బయట, ఎప్పుడు నేను ఎలానే చూసాను. వస్తే మాతో పాటు అప్పుడు కూడా లైక్ బాగా ట్రిప్స్ కూడా తీసుకెళ్తారా? అది చెప్తున్నా, ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మేము కొంచెం స్టైలిష్ గా రెడీ అవుతాం. ఇప్పుడు బయట లైఫ్ అంటే ఇట్లా చుడిదార్ టాప్స్ అట్లా వేసుకొని జీన్స్. సీరియల్స్ కి వచ్చేసరికి శారీస్. అదే బ్యాడ్ కామెంట్స్ పట్టించుకుంటారా మీరు? అసలు చూడరా? డిలీట్. అది దానికి రెస్పాండ్ అయ్యి దాంతో డిబేట్ అయ్యేంత ఓపిక, ఇంట్రెస్ట్ రెండో లేవు. మీ ఇద్దరు ఫ్యామిలీస్ లోని మీరే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్. బేసిక్ గా అమ్మాయిల కంటే ఫ్యామిలీలోని ఎందుకమ్మా ఇండస్ట్రీ అని అంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఇంట్లో అయితే అదే సిచ్యువేషన్. అదే సిచ్యువేషన్ మీ ఇంట్లో వాళ్ళని కూడా చూశాను కూడా. మా ఇంట్లో వాళ్ళ చూసావు, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడు వద్దు అని అన్నారా? నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని? వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు, లైక్ నేను మంచి స్టూడెంట్, ఓకే, సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్. యా, బాగా టాపరా మరీ ఇట్లా కాదు, బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా, టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ. సో మంచి స్టూడెంట్ కదా, ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి. మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్, అలాంటివి కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే సార్. మీకు స్టార్టింగ్ లో మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు, ఎందుకు వద్దు అని చెప్పి. దాని తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది. మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి, హ్యాపీగా ఉండండి ఆ టైప్, ఇదే చెయ్యాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా ఏమి ఉండదు. కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ, అంటే పిచ్చి చేసేస్తే తోలు తీస్తుంది ఆ టైప్ అనమాట. కాకపోతే మా చాయిస్ వదిలి పెడుతుంది అనమాట. సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించి ఆప్షన్ ఇస్ యువర్స్. అంతే అంతే. అక్క పిల్లలంటే ఇష్టమా, పిల్లలంటే ఇష్టమా, ఫస్ట్ అక్క అంటే ఇష్టమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలంటే అస్సలు నచ్చేది కాదు. అందుకే అడిగాను. అదే చెప్తున్నా, అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం. ఆ ఏజ్ లో నాకు పిల్లలంటే అట్లా ఉంటుండే. ఇప్పుడు పిల్లలంటే అసలు నేను ఒక 20 మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా, అంత ఇష్టం.
పవన్ కళ్యాణ్ గారిని తీసుకురా. క్రికెట్ టీమ్. సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా. సో ఇప్పుడు కిడ్స్ అంటే చాలా ఇష్టం. చూస్తుంటాను మా ఇంటి నిండా పిల్లలే, అక్కకి పిల్లలు, అన్నయ్యకి పిల్లలు, నాకు ఒక డాగ్. సో 5 పిల్లలు. డాగ్ కూడా పిల్లలు అంతే మరి. నా బిడ్డ అది. డాగ్ లవర్స్ నువ్వు కూడా? మా ఇంట్లో మా పెళ్ళికి శ్రీమంతమే చేసాం మేము. అవును అవును, వాళ్ళ డాగ్ కి పిలవలేదు నన్ను భోజనాలకి. అది గుంటూరులో అయింది, అందుకే ఇక్కడైతే పిలిచేది. అవునా? నిజమా? నిజంగా యూట్యూబ్ లో కూడా ఉంటుంది. నిజంగా చేశారు వీళ్ళు. మా ఇంట్లో పెట్ ని కూడా మేము కిడ్ లానే చూస్తాం. శ్రీమంత్ అంటే డాగ్ ఇన్ని Pregnant, ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. డెలివరీకి ముందు శ్రీమంతం. మా అమ్మ అంటే నేను లేను యాక్చువల్లీ, నేను ఇక్కడ షూట్ వాళ్ళు అయిపోయా. పాప మా అమ్మ వాటికి గాజులేసి, బొట్టు పెట్టి, జాకెట్ వేసి, అట్లా ప్రాపర్ పూలు పెట్టి, మంచిగా అటువంటి మంచి ప్రాపర్ పెట్ లవర్స్. నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్, కానీ వెళ్ళిపోయాయి మధ్యలో, నా గ్యాప్ లేక, నాకు ఈ చూసుకునే ఇది లేక. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.